మెగానైన్ టీవీ. భారత రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఊహించడం కష్టం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ ఇప్పుడు ఒక పెను తుఫాను ఎదుర్కొంటుంది. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారినైనా క్షమించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చే దీదీకి ఏకంగా ఆమె పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు ఊహించని షాక్ ఇచ్చారు. సొంత పార్టీ గుర్తుపై గెలిచి ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వేరే పార్టీలో విలీనం అయ్యామని చెబుతున్న ఆ తిరుగుబాటు లోక్సభ ఎంపీలపై తీవ్ర చర్చలు తీసుకోవాలని టీఎంసీ డిసైడ్ అయింది. వారి ఎంపీ పదవులు పీకడానికి ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు దీదీ సిద్ధమవుతుంది. అసలు ఆ 20 మంది రెబల్ ఎంపీలు ఎవరు? లోక్సభ స్పీకర్కు టీఎంసీ ఎందుకు డెడ్లైన్ పెట్టింది? పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వీరిపై వేటు పడటం ఖాయమేనా? లెట్స్ వాచ్. అసలు ఈ కథ జూన్ నెలలో మొదలైంది. లోక్సభలో టీఎంసీకి మొత్తం 28 మంది ఎంపీలు బలం ఉంది. కానీ అందులో నుంచి ఏకంగా 20 మంది ఎంపీలు తిరుగుబాటు ఎగరవేశారు. వీరంతా నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐ అనే ఒక చిన్న పార్టీలో విలీనమవుతున్నట్లు ప్రకటించి నేరుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. దీంతో టీఎంసీ అధిష్టానం మైండ్ బ్లాక్ అయింది. ఈ రెబల్ ఎంపీల లిస్టులో ఆషామాషి నాయకులు లేరు. కాకోలి ఘోష్, దస్తీదార్ లాంటి సీనియర్లతో పాటు శత్రుఘ్న సిన్హా, క్రికెటర్ యూసఫ్ పఠాన్, సినీ నటుడు దేవ్, సయోని ఘోష్ లాంటి ఉద్దండులు ఈ 20 మందిలో ఉండటం బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. తమ ఎంపీల సంఖ్య 28లో 3/2 కంటే ఎక్కువ మంది చీలిపోయారు కాబట్టి తమకు యాంటీ డిఫెక్షన్ లా వర్తించదని, తమ ఎంపీ పదవులకు ఎలాంటి డోకా లేదని రెబల్స్ ధీమాగా ఉన్నారు. కానీ మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీ వాదన మరోలా ఉంది. రెబల్ ఎంపీలు చెబుతున్నట్లు 3/2 మెజార్టీ ఉంటే సరిపోదు, అసలు రాజకీయ పార్టీ పూర్తిగా విలీనమైతేనే ఆ చట్టం వర్తిస్తుందని ఆయన వాదిస్తున్నారు. గతంలో మహారాష్ట్రలో శివసేన సంక్షోభం సమయంలో ఏకనాథ్ షిండే వర్గం చీలిపోయినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన 2023 చారిత్రక తీర్పును టీఎంసీ ఇప్పుడు అస్త్రంగా వాడుకుంటుంది. కేవలం శాసనసభ పక్షాలు చీలిపోయినంత మాత్రాన చట్టం నుంచి రక్షణ దొరకదని, పార్టీ సంస్థాగత విభాగం కూడా చీలిపోవాలని సుప్రీంకోర్టు నాడు స్పష్టం చేసింది. అదే పాయింట్ను పట్టుకుని ఆ 20 మంది ఎంపీలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని టీఎంసీ జూన్ 19న స్పీకర్కు 20 వేర్వేరు పిటిషన్లు సమర్పించింది. టీఎంసీ పిటిషన్లు ఇచ్చి దాదాపు 2 నెలలు గడుస్తున్నా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదని టీఎంసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు రికార్డులో వారు ఇంకా టీఎంసీ ఎంపీలుగానే కనిపిస్తున్నప్పటికీ లోక్సభలో వారికి వేరుగా సీట్లు కేటాయించడం, ఎన్డీఏ మీటింగులకు వాళ్లు హాజరవడం టీఎంసీకి మింగుడు పడటం లేదు. వర్షాకాల సమావేశాల ముగింపు సందర్భంగా ఆగస్టు 12న అభిషేక్ బెనర్జీ స్వయంగా స్పీకర్ను కలిసి ఒక అల్టిమేటం జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు గతంలో విధించిన 3 నెలల గడువును ఆయన గుర్తు చేశారు. రాబోయే 7 నుంచి 10 రోజుల్లో స్పీకర్ కనుక ఆ అనర్హత పిటిషన్లపై సరైన నిర్ణయం తీసుకోకపోతే తాము ఖచ్చితంగా సుప్రీంకోర్టు తలుపు తడతామని అభిషేక్ బెనర్జీ కుండ బద్దలు కొట్టారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ రెబల్ ఎంపీల లోక్సభ సభ్యత్వానికి సంబంధించి స్పీకర్కు నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాలని టీఎంసీ తమ పిటిషన్లో కోరనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు టీఎంసీ వాదనతో ఏకీభవించి శివసేన తీర్పునిక్కడ కూడా వర్తింపజేస్తే ఈ 20 మంది ఎంపీల పదవుల్లో గాల్లో కలిసిపోవడం ఖాయం. అప్పుడు వారంతా మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే బెంగాల్ పాలిటిక్స్లో ఇదొక పెను సంచలనం అవుతుంది. ఈ అనర్హత పిటిషన్ ద్వారా భవిష్యత్తులో పార్టీ మారాలనుకునే ఇతర నాయకులకు కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలన్నది దీదీ భావిస్తున్నారు. భారతదేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఉన్నా అందులో ఉన్న లొసుగులను వాడుకొని రాజకీయ నాయకులు ఏ విధంగా తప్పించుకుంటున్నారో ఈ ఘటనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఈ 20 మంది ఎంపీలు పదవులు కాపాడుకుంటారా, లేక టీఎంసీ పంతం నెగ్గించుకుంటుందా? సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అన్నది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.